హలో మై విజన్ వేవ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సల్మాన్. మన లాస్ట్ పాస్పోర్ట్ వీడియో కింద చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్స్ లాట్ అండ్ థ్యాంక్స్ టు థ్యాంక్ యూ ఫర్ దట్. కానీ ఆ వీడియో కింద చాలా మంది కామన్ ఒక డౌట్ అడిగారు. బ్రో, నా పాస్పోర్ట్ ఎక్స్పైరీ అయిపోయింది, ఇప్పుడు నేను కొత్త పాస్పోర్ట్ అప్లై చేయాలా లేదా రెన్యువల్ చేసుకోవాలా అని. బ్రో, డోంట్ వరీ, క్లియర్గా చెప్తాం. మీ పాస్పోర్ట్ ఎక్స్పైరీ 1 మంత్ అయినా 1 ఇయర్ అయినా లేదా 5 ఇయర్స్ అయినా ప్రాసెస్ ఒకటే. మీరు కొత్త పాస్పోర్ట్కి అప్లై చేయకూడదు. దీని అఫీషియల్గా రీఇష్యూ ఆఫ్ పాస్పోర్ట్ అని అంటారు. ఇవాళ ఈ వీడియోలో 2026 ఆన్లైన్లో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటి, జనరల్గా మీరు చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి, అండ్ ఏమేమి డాక్యుమెంట్స్ దగ్గర పెట్టుకోవాలో ఫుల్ క్లారిటీతో చూద్దాం. ఒక స్టెప్ కూడా మిస్ అవ్వకుండా చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను ప్రాసెస్లో వెళ్ళే ముందు బేసిక్గా చాలామంది చేసే 3 బిగ్ మిస్టేక్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇవి కానీ మీరు చేసే మీ అప్లికేషన్ రిజెక్ట్ అవ్వడం పక్కా. మిస్టేక్ నెంబర్ 1, సెలెక్టింగ్ ఫ్రెష్ పాస్పోర్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ రీఇష్యూ. చాలామంది పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోయింది కానీ నేను ఫ్రెష్ పాస్పోర్ట్ కానీ అప్లై చేశారు. కానీ అబ్సల్యూట్లీ రాంగ్. ఒక్కసారి మీ లైఫ్లో పాస్పోర్ట్ వచ్చింది అంటే నెక్స్ట్ ఎప్పుడు అప్లై చేసినా మీరు రీఇష్యూ కిందకే వస్తారు. రాంగ్ సెలెక్షన్ చేస్తే పిఎస్కే కౌంటర్ దగ్గర రిటర్న్ పంపించేస్తారు. మిస్టేక్ నెంబర్ 2, డాక్యుమెంట్ అడ్రస్ మిస్ మ్యాచ్. మీ కరెంట్ అడ్రస్ ప్రూఫ్లో ఉన్న స్పెల్లింగ్ మీ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో పెట్టిన అడ్రస్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలి. చిన్న స్పేస్ ఉన్నా, స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా ప్రాబ్లం అవుతుంది. మిస్టేక్ నెంబర్ 3, ఫేక్ ఆర్ థర్డ్ పార్టీ వెబ్సైట్. ఆన్లైన్లో పాస్పోర్ట్ ఆన్లైన్ రెన్యువల్ అని కొడితే చాలా ఫేక్ సైట్స్ వస్తాయి. వాళ్ళు మీ దగ్గర హెవీ ఛార్జెస్ తీసుకుంటారు. కరెక్ట్ వెబ్సైట్ ఒకటే, passportindia.gov.in. ఇది అబ్సల్యూట్లీ అఫీషియల్ పోర్టల్. నెక్స్ట్, అప్లై చేసే ముందు ఈ డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోవాలి. క్లియర్గా చెప్తా, నోట్ చేసుకోండి. 1, మీ ఓల్డ్ పాస్పోర్ట్ బుక్లెట్ ఒరిజినల్. దీంతో పాటు ఫ్రంట్ ఫస్ట్ 2 పేజెస్ అండ్ లాస్ట్ 2 పేజెస్ సెల్ఫ్ అటాచ్డ్, అంటే మీ సిగ్నేచర్తో ఉన్న ఫోటో కాపీస్ తీసుకోవాలి. అండ్ 2, ప్రెజెంట్ అడ్రస్ ప్రూఫ్. ఆధార్ కార్డ్ అడ్రస్ అప్డేటెడ్ అడ్రస్తో ఉండాలి. అండ్ ఎలక్ట్రిసిటీ బిల్, ఓటర్ ఐడి లేదా యాక్టివ్ బ్యాంక్ పాస్బుక్ విత్ ఫోటో. 3, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్. మీ పాన్ కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా బర్త్ సర్టిఫికేట్. 4, నాన్ ఈసీఆర్ ప్రూఫ్. మీరు 10th స్టాండర్డ్ పాస్ అయి ఉంటే మీ 10th మెమో ఒరిజినల్స్ రెడీ పెట్టుకోండి. ఒక చిన్న టిప్, మీ డీటెయిల్స్, నేమ్, డేట్ ఆఫ్ బర్త్, పేరెంట్స్ నేమ్ అన్నీ ఓల్డ్ పాస్పోర్ట్లో ఎలా ఉన్నాయో మీ ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్లో కూడా మ్యాచింగ్గా ఉండాలి. ఆల్ రైట్, ఇప్పుడు మెయిన్ ప్రాసెస్కి వస్తే ఫస్ట్ మీ మొబైల్ లేదా ల్యాప్టాప్లో ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్లో passportindia.gov.in అని సెర్చ్ చేయండి. చేసిన తర్వాత మీకు డైరెక్ట్ ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అండ్ ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో మీరు ఈజీగా ఇట్లా వెబ్సైట్కి రావచ్చు. అండ్ ఒకవేళ మీరు న్యూ యూజర్స్ అయితే రిజిస్టర్ పైన క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి. ఒకవేళ ఆల్రెడీ మీకు అకౌంట్ ఉందంటే లాగిన్ పైన క్లిక్ చేయండి. సో మనకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి లాగిన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ లాగిన్ ఐడి ఎంటర్ చేయండి. లాగిన్ ఐడి అంటే ఏం లేదు, మీ ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసారు కదా ఇంతకుముందు, సో దాన్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. లాగిన్ ఐడి వేసిన తర్వాత ఆటోమేటిక్ ఇక్కడ మీ ఈమెయిల్ వచ్చిన తర్వాత ఇక్కడ ఒకవేళ మీరు సేవ్ చేసుకున్నట్టే మీ పాస్వర్డ్ వచ్చేస్తుంది. ఒకవేళ మీరు మర్చిపోతే ఇక్కడ ఓటీపీ ఉందో దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ జనరేట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. అండ్ మీ ఈమెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది, దాన్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ అని క్లిక్ చేయండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూడొచ్చు అప్లై ఫర్ ఫ్రెష్ పాస్పోర్ట్ అండ్ రీఇష్యూ ఆఫ్ పాస్పోర్ట్ ఉందా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ యువర్ పాస్పోర్ట్ ఆఫీస్ అని చూపిస్తుంది. ఆల్రెడీ మీరు అకౌంట్ ఉంది కాబట్టి ఇక్కడ మీకు చేంజ్ చేసుకోవడానికి రాదు. సో నెక్స్ట్ అని క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు పాస్పోర్ట్ టైప్ అడుగుతుంది. ఇక్కడ అప్లయింగ్ ఫర్ మన ఫ్రెష్ పాస్పోర్ట్ అప్లై చేసినామా లేదంటే రీఇష్యూ ఆఫ్ పాస్పోర్ట్. సో మన దగ్గర ఆల్రెడీ పాస్పోర్ట్ ఉంది, దాన్ని మనం ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి రీఇష్యూ ఆఫ్ పాస్పోర్ట్ పైన సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీ పాస్పోర్ట్ ఎందుకు మీ రీజన్ అడుగుతుంది. సో మీ రీజన్ ఏంటుంది సెలెక్ట్ చేసుకోండి. దీనిలో నుంచి మనము ఎక్స్పైర్ మీద చేస్తున్నాం కాబట్టి 2 ఆప్షన్స్ నుంచి ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ టైప్ ఆఫ్ అప్లికేషన్ అడుగుతుంది, నార్మల్ ఆర్ తాత్కాల్. అండ్ మీకు అర్జెన్సీ లేకపోతే నార్మల్ అని సెలెక్ట్ చేసుకొని మీకు వితిన్ 30 to 45 డేస్లో వచ్చేస్తుంది. అండ్ ఒకవేళ మీకు ఎమర్జెన్సీ అయితే తాత్కాల్ సెలెక్ట్ చేసుకొని వితిన్ మీకు 1 to 3 డేస్లో వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ టైప్ ఆఫ్ పాస్పోర్ట్ బుక్లెట్ అడుగుతుంది. ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, 36 పేజెస్ అండ్ 60 పేజెస్. నార్మల్గా ట్రావెల్ చేసే వాళ్ళకి లైక్ స్టూడెంట్స్కి 36 పేజెస్ బుక్లెట్తో అది చాలు. ఒకవేళ మీరు బిజినెస్ మీద బాగా ఫ్రీక్వెంట్గా ఫారెన్ వెళ్తే 60 పేజెస్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ సెలెక్ట్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేయండి. గైస్, నేను ఆల్రెడీ ఫ్రెష్ పాస్పోర్ట్ మీద ఒక కంప్లీట్ డీటెయిల్డ్ వీడియో చేశాను కదా, మీరు చూసే ఉంటారు. గుడ్ న్యూస్ ఏంటంటే ఆ వీడియోలో ఉన్న ఈ సెకండ్ స్టెప్ నుంచి తీసుకొని 9th స్టెప్ వరకు ప్రాసెస్ అంతా ఇక్కడ కూడా ఎగ్జాక్ట్లీ సేమ్ టు సేమ్ ఉంటుంది. అండ్ మీ పర్సనల్ డీటెయిల్స్, ఫ్యామిలీ డీటెయిల్స్, అడ్రస్ అన్నీ అలాగే ఫిల్ చేయండి, కొత్తగా ఏమి ఉండదు. కానీ ఒకటి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే స్టెప్ 6 ప్రీవియస్ పాస్పోర్ట్.
ఇక్కడ చూడొచ్చు స్టెప్ 6లో ఫ్రెష్ పాస్పోర్ట్ అప్లై చేసే వాళ్ళేమో డీటెయిల్స్ నాట్ అవైలబుల్ అని పెడతారు. కానీ మనము ఎక్స్పైర్ అయ్యింది కాబట్టి మన ఓల్డ్ పాస్పోర్ట్ డీటెయిల్స్ అన్నీ ఈడ మనం ఫిల్ చేయాలి. మీ పాత పాస్పోర్ట్ నెంబర్ అండ్ ప్లేస్ ఆఫ్ ఇష్యూ, ఎక్కడ ఇష్యూ చేశారు అండ్ మీ పాత పాస్పోర్ట్ డేట్ ఆఫ్ ఇష్యూ అండ్ ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోయిందో డీటెయిల్స్ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ ప్రీవియస్, మీ దగ్గర డీటెయిల్స్ ఉన్నాయా లేవా అని అడుగుతుంది. సో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. హ్యావ్ యూ ఎవర్ అప్లైడ్ ఫర్ పాస్పోర్ట్ బట్ నాట్ ఇష్యూడ్ అని చూపిస్తుంది. సో నో అని సెలెక్ట్ చేయండి. సో ఇంతే ఫ్రెండ్స్, ఇంకా మిగతా అన్నీ సేమ్గానే ఉంటాయి అండ్ మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ వీడియో చూడండి. అండ్ ఇప్పుడు మీరు ఫీ స్ట్రక్చర్ చూసుకుంటే 2026లో టోటల్గా మారిపోయిందండి. ఒకవేళ మీరు నార్మల్ స్కీమ్ సెలెక్ట్ చేసుకుంటే 36 పేజెస్కి ఏమో 2500 పే చేయాల్సి వస్తుంది. ఒకవేళ మీరు 60 పేజెస్ బుక్లెట్ తీసుకుంటేనేమో 3500 అవుతుంది. అండ్ ఒకవేళ తాత్కాలిక స్కీమ్ తీసుకుంటేనేమో మీరు 36 పేజెస్కి ఏమో 5000 అవుతుంది అండ్ 60 పేజెస్కి ఏమో 6000 అవుతుంది. అండ్ ఇప్పుడు అందరికి ఉండే బిగ్గెస్ట్ డౌట్, ఎక్స్పైర్డ్ పాస్పోర్ట్ రీఇష్యూకి పోలీస్ వెరిఫికేషన్ ఉంటుందా ఉండదా అని. సో సింపుల్ రూల్ గైస్, మీకు ఇక్కడ 2 సిచ్యువేషన్స్ ఉంటాయి. సిచ్యువేషన్ 1 నో పోలీస్ వెరిఫికేషన్ అండ్ సిచ్యువేషన్ 2 కంపల్సరీ పోలీస్ వెరిఫికేషన్. సో సిచ్యువేషన్ 1 చూసుకుంటేనేమో మీ పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయ్యి 3 years లోపు అయ్యి మీ ఓల్డ్ పాస్పోర్ట్లో ఉన్న అడ్రస్ ఇప్పుడు ఉన్న అడ్రస్ ఎగ్జాక్ట్గా సేమ్ అయితే 90% అయితే పోలీస్ వెరిఫికేషన్ అయితే అస్సలు ఉండదు. డైరెక్ట్గా పాస్పోర్ట్ ప్రింట్ అయ్యి మీ ఇంటికి వచ్చేస్తుంది. సిచ్యువేషన్ 2 కంపల్సరీ పోలీస్ వెరిఫికేషన్. ఒకవేళ మీ పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయ్యి 3 years దాటిపోయినా లేదా మీ అడ్రస్ మారినా పక్కా పోలీస్ వెరిఫికేషన్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యాకనే పాస్పోర్ట్ ఇష్యూ అవుతుంది. సో ఇదన్నమాట, అన్నీ క్లియర్గా సమజయ్యి అనుకుంటున్నా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.